ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా భూమి, మీ అబ్బాయి వస్తున్నాడు అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను ఇంకో ప్రయత్నం చేస్తాను. అలాగే అమ్మా. వెళ్ళండి. అమ్మా నాకు అర్జెంట్ పనుంది, బయటికి వెళ్ళొస్తానమ్మా. సరే నాన్నా. బావా బావా బావా, ఇలా రా, 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 రా. నేను నీతో మాట్లాడాలి బావా. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బావా 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 ప్లీజ్, మనం మనుషులం బావా. మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఎప్పుడోకప్పుడు వస్తుంటాయి. రేపు నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందే అనుకో, అప్పుడు నేను నీతో మాట్లాడను అంటే బాగుండదు కదా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, రేపు నీకు అవసరం వచ్చినప్పుడు ఈ బాకీ నేను తీరుస్తాను. నీ నస వినటం కంటే నువ్వు చెప్పేది వినటం బెటర్. ఏంటో చెప్పు. నువ్వు మీ నాన్నగారికి పిండం పెట్టడానికి వీల్లేదు బావా. నువ్వు పెట్టినా ఆయన ఆత్మ తినదు. ఆయన చనిపోలేదా? బ్రతికే ఉన్నారా? అంటే బ్రతికే ఉన్నారని నేనెప్పుడు చెప్పాను బావా? మరి ఆయన ఆత్మ తినదని నువ్వంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నావు? అంటే బావా, నువ్వెప్పుడు ఆయన్ని ఒక నాన్నగా చూడలేదు కదా. నువ్వు ఆ కార్యక్రమం నిర్వర్తిస్తే ఆయన ఆత్మ ఎలా శాంతిస్తుంది అనుకుంటున్నారు బావా. పున్నామ నరకం దాటి ఊర్వలోకాలకు ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు. అదీ కాక ఇన్నాళ్ళు ద్వేషించిన వాళ్ళ నాన్నకు ఈరోజు పితృరుణం తీర్చుకునే కార్యక్రమం చేస్తున్నాడంట అని అందరూ నవ్వుకుంటారు కదా బావా. అలా నవ్వుకుంటే నీ పరువు పోయినట్టే కదా బావా. నీ పరువు పోతే నా పరువు పోయినట్టే కదా. అందుకే బావా వద్దంటున్నాను. కాదు, నీ పరువుతో నా పరువుకి లింక్ పెడతావేంటి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మీ శ్రీమతినండి. ఏ షడప్! శ్రీమతిని భాగమతిని అన్నావంటే నువ్వు మతి తప్పేదాకా కొడతాను. చూడు, నీకు ముందే చెప్పాను, మీ నాన్న లాంటి అల్పులు నా గుమ్మం తొక్కి రూల్స్ గురించి రెగ్యులేషన్స్ గురించి మాట్లాడకూడదంటే నేను ఈ కార్యక్రమం చెయ్యాల్సిందే. ఇన్ఫాక్ట్ ముహూర్తం కోసం పంతులకు కూడా నేను కబురు పెట్టాను. అట్లీస్ట్ కన్నాడన్న నెపానికి బాధ్యత ఉంది అనుకుంటే ఈ పిండ ప్రధానంతో పితృరుణం తీర్చుకున్నట్టు కూడా అయిపోతుంది. అండ్ ఇంకా ఈ టాపిక్ నీతో సహా ఇంకెవ్వరూ మాట్లాడకూడదు. గాట్ ఇట్? బావా భూమి, ఇదేంటత్తయ్యా, ఎంత చెప్పినా వినడం లేదు, రెచ్చగొట్టినా ఆలోచించడం లేదు. పంతులకు కూడా కబురు పెట్టేశానంటున్నాడు. అంటే దీన్ని మనం ఆపలేమా?
ఆటోవాడు నన్ను మిస్గైడ్ చేసే ఛాన్సే లేదు. నేను తన వెంట ఫాలో అవుతున్నానని శారద తెలుసుకుందో ఏమో. ఆ ఆటోవాడిని కూడా మిస్గైడ్ చేసి నా నుంచి తప్పించుకుంది. చా, లాస్ట్ మినిట్లో తప్పించుకుంది. చా. ఇట్స్ ఓకే ఎస్పీ గారు. ఆ కేపీ బతికే ఉన్నాడు. కేపీకి శారద క్యారేజీ తీసుకువెళ్తోంది అని మనకి రుజువైందిగా. కేపీకే తీసుకెళ్తుందని గ్యారంటీ ఏంటి మేడం? ఇంకెవరికైనా అయ్యుండొచ్చు కదా. నాకు తెలిసినంత వరకు శారదకి చుట్టాలు పక్కాలు ఎవరూ లేరు. క్యారేజీ తీసుకువెళ్తే తన కొడుకు గగన్కి తీసుకెళ్ళాలి, లేదంటే ఆ కేపీ గడికి తీసుకెళ్ళాలి. మీరు చెప్పిన దాని ప్రకారం గగన్ ఆఫీస్ అయితే అటువైపు లేదు. అంటే అది ఆ కేపీ దగ్గరికే వెళ్ళుండాలి. ఈసారి మరింత కాన్సన్ట్రేట్ చేస్తాను మేడం. తప్పించుకునే అవకాశమే ఇవ్వను. ఆ కేపీ ఒక్కసారి నాకు దొరకాలి మేడం. నా అన్నను చంపిన వాణ్ణి అంత ఈజీగా వదులుతానా? ఆ కేపీ ఎదురయ్యేంత వరకు ఈ ఆవేశాన్ని ఇలాగే దాచుకోండి. ఇక మీరు శారదని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనకే ఆ కేపీ ఎదురయ్యేలా నేను ప్లాన్ చేశా. ఏం చేశారు? నాన్నంటే భూమికి ప్రాణం. ఆ నాన్నతోనే గగన్తో కేపీకి పిండం పెట్టిస్తే నువ్వు నా కూతురుగా ఒప్పుకుంటానని చెప్పించా. గగన్ కూడా ఆ కార్యక్రమం చేయడానికి ఒప్పుకున్నాడు. వాడొక్కసారి ఒప్పుకున్నాడంటే ప్రాణం పోయినా తప్పుకోడు. బ్రతికున్న తండ్రికి తన కొడుకు పిండ ప్రదానం చేస్తే శారద చూస్తూ ఊరుకోలేదు. తనే వద్దని చెప్తుంది. తన భర్త బ్రతికే ఉన్నాడని గగన్ ముందు కేపీని నిలబెడుతుంది. దట్స్ ఆల్. అదే నా ప్లాన్. ఆ తర్వాత మీ చేతిలో కేపీ ఉంటాడు. ఇక కోసి కూరండుకుంటారో నరికేసి పోతేస్తారో మీ ఇష్టం.